కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్ కి విధించిన యావజ్జీవ శిక్షను సవాల్ చేసింది. రాయ్ కి మరణ శిక్ష విధించాలని కోరింది. ఇది అత్యంత పాశవిక చర్య అని, చిన్న శిక్షలు సరిపోవని బెంగాల్ ప్రభుత్వం కోర్టును కోరింది. నిన్న సీల్దా కోర్టు సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పునిచ్చింది సీల్దా కోర్టు. అయితే ఇది అత్యంత అరుదైన కేసు కాదని సీల్దా కోర్టు అభిప్రాయపడింది. దీన్నే హైకోర్టులో సవాల్ చేసింది మమతా బెనర్జీ సర్కార్. నిన్న కోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంత దారుణ నేరానికి జీవిత ఖైదు సరిపోదన్నారు ఆమె.